హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ టు సత్యాస్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే మన వీడియోలో గోదావరి స్టైల్లో ములక్కాడ పచ్చి రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసేసుకొని ఇందులో పేగు అనేది ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి. లేదంటే మనం తినేటప్పుడు మనకి మట్టి మట్టిగా అయితే తగులుతుంది. సో దీంట్లో కొంచెం వాటరు, పసుపు, ఉప్పు వేసుకొని పొయ్యి మీద వేడి చేసుకోవాలి. ఇలా చేయడం వలన నీచు వాసన అయితే పోతుంది. మనం కూర వండుకునేటప్పుడు నీచు వాసన అయితే రాదు. ఈ విధంగా శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి. సాల్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ములంకాయ ముక్కలను అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మనకి సరిపడా కారం అయితే వేసుకొని, కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం వరకే వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూను ధనియా పౌడరు, అలాగే 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకొని ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూర ఉడుకుతున్నప్పుడే కొత్తిమీర అనేది వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఈ విధంగా గ్రేవీ చిక్కబడ్డాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. కూర రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.